డోర్వేకి స్వాగతం. A manual to self in search of a sincere and highly aspirated co-learners. For who these videos will write. ఒక లైబ్రరీలో ఒక పుస్తకం ఎదురు చూస్తుంటుంది సూటబుల్ లీడర్ కోసమని అలా ఎదురు చూస్తుంటుంది ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ వీడియో సహా అభ్యాసకుల కోసం. కింద మనం వాలంటరీ పర్పస్ఫుల్ యాక్షన్ అనే దాని గురించి కొంచెం క్లారిటీ తెచ్చుకున్నాం. వాలంటరీ పర్పస్ఫుల్ యాక్షన్ అనేది ఇట్స్ రిజల్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనమాట. వాలంటరీ పర్పస్ఫుల్ గా చేస్తున్నావు అంటే నీ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుంది, నీకు తెలుస్తుంటుంది ఆ విషయం. అలాగే రిజల్ట్ అనేది నేను బాదర్ చేయదు. నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏం తీసుకున్నాం అంటే ఈ సిసిఎస్ అనే సస్టైన్ స్టేజ్ అనే ఒక స్టేజ్. ఈ స్టేజ్ ఏంటంటే సెక్షన్ 2B కి స్టార్టింగ్ అది. సో అక్కడ దాకా నువ్వు వాలంటరీగా పర్పస్ఫుల్ గా నువ్వు చేసుకుంటాడు, ఖచ్చితంగా చేసుకుంటాడు. సో వాలంటరీ పర్పస్ఫుల్ గా చేస్తుండాలి, వాలంటరీగా పర్పస్ఫుల్ గా చేస్తుండాలి. ఇన్వాలంటరీగా చేస్తావు ఈ డేట్ దాటిన తర్వాత, బట్ కానీ వితౌట్ ఎనీ ఫోర్స్ అంటే ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అని పద్ధతి వాడుతుంది. సో ఎఫర్ట్ లేకుండా చేస్తావు, అది ఆటోమేటిక్ ప్రాసెస్. అందుకని ఇది అష్టాంగ మార్గంలో చెప్తుంటారు. అష్టాంగ మార్గం ఏమిటి, యోగం అంటే ఏంటి, సెల్ఫ్ గురించి తెలుసుకుంటారు. అంటే ఏం చెప్తారు అష్టాంగ మార్గంలో? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, కారణ, ధ్యాన, సమాధి. సో దీంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ దాంట్లో సిసిఎస్ రీచ్ ఒక పాయింట్. సిసిఎస్ రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ పాయింట్ అనమాట. సో సెక్షన్ 2B సెక్షన్ ఫంక్షన్, మెడిటేషన్, కాంటెంప్లేషన్, ఇవన్నీ సెక్షన్ 2B పనులు. మన సెక్షన్ 1తో సెక్షన్ 2 పనిని చేస్తుంటే ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది. జనరల్గా ఈ యోగా మెడిటేషన్ చేసే వాళ్ళు ఉంటే అదే ఫ్రస్ట్రేషన్ మిగులుతుంది ఇన్నర్గా. నెక్స్ట్ సో ఈ సెక్షన్ 1, 2, 3, 4లో మన సెక్షన్ 1, 2, 3, 4 టార్గెట్ గురించి కొంచెం ప్రిపేర్ అయ్యాం. ఫిజియాలజీ ఆఫ్ మైండ్. దీంట్లో కొన్ని సెంటర్స్ ఉంటాయి, అంటే విచ్ ఆర్ ద పాయింట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్ బ్రైన్. ఈ మైండ్ బ్రెయిన్ ఫంక్షన్ చేసేందుకు కొన్ని సెంటర్స్ కోఆర్డినేట్ అవుతుంటాయి. ఆ సెంటర్ ని కోర్ట్ మాస్టర్స్ అని చెప్పొచ్చు. ఇవి ఏమిటాయి అంటే మొత్తం 7 సెంటర్లు. ఈ సెంటర్ లో సెక్షన్ 1 లో ఉండే సెంటర్లు ఏమిటంటే ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. ఏమిటి సెక్షన్ 1 లో ఉండేవి 4 సెంటర్లు: ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. అదే సెక్షన్ 2Bలో ఇన్ సెంటర్, సెక్షన్ 3లో పి సెంటర్, సెక్షన్ 4లో టీ సెంటర్. సో వీటి పేర్ల కింద చెప్పుకుంటే ఐ సెంటర్ అంటే ఇంటిగ్రిటీ సెంటర్, అంటే ఇంటెలిజెన్స్ సెంటర్ అని చెప్పచ్చు. సో ఈ ఈజ్ ఎమోటివిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్. ఎస్ ఈజ్ ద సెన్సో వైటాలిటీ సెంటర్, సెన్సో వైటాలిటీ సెంటర్. చాలా సింపుల్ టర్మ్స్ లో చాలా కొన్ని పుస్తకాలు దీన్ని సెక్స్ సెంటర్ అని కూడా చెప్తుంటారు. బీయింగ్ సెన్సో వైటాలిటీ ప్రామినెంట్ గా ఇంటర్జ్ అయ్యేది ఆ యాక్టివిటీలో కాబట్టి. అలాగే ఎం మొబైలిటీ సెంటర్. ఇన్ సెంటర్ అంటే ఇంట్యూషన్ సెంటర్, సడన్ గా సొల్యూషన్లు వస్తుంటాయి, మనకి పరిష్కారాలు వస్తుంటాయి, అది ఇన్ సెంటర్. అలాగే పి పారామెంటల్ సెంటర్, ఇది ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ డొమైన్ కి సంబంధించింది. ఇంకా దీనికి కావాల్సిన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మనకి డెవలప్ కాలేదు కాబట్టి అది ఏదైతే లేదో లేనట్టు పడుతుంది, లేనట్టు అవుతుంది. ఇప్పుడు గాలి ఉంది అనేది సైన్స్ లో తెలుసుకుందాం. ఎన్నిసార్లు చూసినా మనకి గదిలో కానీ ప్రపంచంలో కానీ ఖాళీగా కనబడుతుంటుంది, గాలి కనబడుతుంది కదా. సో అలాగనమాట. సో ఇది లేదు అని అనుకోద్దు, బట్ ఇట్ ఈస్ ఎవల్యూషన్ లో కావాలి. కొంతమంది కాన్షియస్ గా వాలంటరీగా ఎవల్యూట్ అయ్యి ఆటోమేటిక్ స్టేజ్ సిసిఎస్ దాటి ఆటోమేటిక్ అవుతారే. రైట్. నో నెక్స్ట్ 4th సెంటర్ లో ఉంటుంది ట్రాన్స్డెంటల్ సెంటర్ అంటారు. సో రైట్, ఈ ప్రస్తుతం పి సెంటర్ గురించి టీ సెంటర్ గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఎందుకు మాట్లాడుకోవద్దు అంటే దాని గురించి మనకు ఎక్కువ తెలియదు కాబట్టి. ఏం తెలుసుకున్నా ఒక ఏదో పుస్తకాల్లో చదివింది అద్భుత కల్పనే అవుతుంది, అంతేగాని ఇది ఒక డైలీ కింద తీసుకొని నువ్వు థాట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ చేసే పొజిషన్ ఇంకా మనం రాలేదు. అందుకని వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. సో నో ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. ఐ సెంటర్ అంటే ఇంటిగ్రిటీ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, సెన్సో వైటాలిటీ సెంటర్, మొబైలిటీ సెంటర్. సో దీంట్లో ఐ సెంటర్
కార్టెక్స్ కి లింక్ అయ్యి ఉంటుంది. మైండ్ కి కార్టెక్స్ లో ఉండే పాయింట్ కి లింక్ అయి ఉంటుంది. బ్రెయిన్ యొక్క ఇంకొక ఫ్రంట్ ని కార్టెక్స్ అని చెప్పొచ్చు. అందుకని జనరల్గా ఏదైనా ఫజిల్ సాల్వ్ చేస్తున్నప్పుడు కానీ, దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఇలాంటప్పుడు మన బ్రెయిన్ ఆ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు స్కాన్ చేస్తే ఈ ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది ఈ కార్టెక్స్ సెంటర్ లో అనేది రికగ్నైజ్ చేస్తుంటారు సెఫలోగ్రామ్. అలాగే ఎమోషన్ రిలేటెడ్ యాక్టివిటీ అనేది జరిగితే ఉద్రేకపడిపోతున్నావు లేదా ఆనందపడిపోతున్నావు, కోపడుతున్నావు, ఇలాంటి టైంలో అమెగ్డల ఈ మెదడులో భాగం, ఆ అమెగ్డల ఉండే రీజియన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అలాగే ఇనిషియేటిక్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు అమెగ్డలకి కొంచెం పక్కనే ఇక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కనబడుతుంటుంది సెఫలోగ్రామ్ లో. ఈ సెఫలోగ్రామ్ లో ఏ యాక్టివిటీ ఇప్పుడు ఏం కనబడుతుంటుంది, ఎలా ఉంటుంది అనేది టన్స్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇంటర్నెట్ లో. మనం న్యూరో కెమిస్ట్రీ గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి నేను డీటెయిల్స్ వెళ్ళట్లేదు. సో మనకి ఏ లాస్ మీద పనిచేస్తూ ఉంటుంది మైండ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇక్కడ ఇంటిగ్రిటీ సెంటర్ కార్టెక్స్ లో ప్రాసెస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ని. ఎమోటివిటీ సెంటర్ అండ్ సెన్సోవేటాలిటీ సెంటర్ పక్కపక్కనే ఉంటాయి, అందుకని ఇవి మంచి ఫ్రెండ్స్. అందుకని ఎమోషన్ ఇన్వాల్వ్ అయిందంటే నువ్వు ఆ పనిని ఆపకుండా చేసేస్తావు. ఇనర్షియేటిక్ ఒక జడత్వంతో జరిగినట్టు ఆ పని చేసేస్తావు. సో ఎమోషన్ సెన్సోవేటాలిటీ ఇన్వాల్వ్ అయ్యాయంటే నువ్వు చెయ్యకూడదని కూడా ఆ పని చేసేస్తావు, చెయ్యాలనుకున్న పని చేయలేవు. సో మొబైలిటీ సెంటర్ ఇది స్పెషల్ టైప్ సెంటర్. ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తుంటుంది. ఏ సెంటర్కి ఇన్పుట్ ఎంత ఉంది, ఇన్పుట్ స్టెప్ టోటల్ ఎంత ఉంది, ఏది ప్రిడామినెంట్ గా ఉంది. సో ఇలా టోటల్ ఈ మొబైలిటీ చివరికి యాక్షన్ రూపంలో మార్చే దానికి లింక్ అనమాట. యాక్షన్ రూపంలో మార్చడం దేంట్లో ఒక కెపాబిలిటీస్ గురించి, కెపాసిటీ గురించి లింక్ అయిన మైండ్. సో ఫస్ట్ ఈ 4 సెంటర్ల గురించి కొంచెం డీటెయిల్ గా చదువుకుందాం. ఏ సెంటర్లు అవి? ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్. బయట ఉండేదని ఇంప్రెస్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాంట్లో ఈ సెంటర్స్ లోనే సాగ్రిగేట్ అవుతున్నాం. 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలాగైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో మ్యాగ్నెటిక్ కాంపోనెంట్, ఎలక్ట్రిక్ కాంపోనెంట్ ఉంటుందో వేవ్ లో, అలాగే మనకి లోపలికి వచ్చే ప్రతి ఇంపల్స్ లో, ప్రతి ఇంపల్స్ అది కంటి ద్వారా వచ్చే విజన్ ఇంపల్స్ అవని, చెవు ద్వారా వచ్చే ఇంపల్స్ అవని, ముక్కు ద్వారా లోపలికి వచ్చే ఇంపల్స్ అవని, నాలుక ద్వారా వచ్చే ఇంపల్స్ అవని, ఏ ఇంపల్స్ అయినా సరే ఆ ఇంపల్స్ లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి, ఐఈఎస్. వీటినే సనాతన ధర్మంలో చెప్తుంటారు. ఏమనంటే సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఈవెన్ భగవద్గీతలో కూడా ఈ మూడింటి యొక్క గురించి ఉంటుంది. గుణత్రయ విభాగ యోగాన్ని దాంట్లో డీటెయిల్ గా రాసి ఉంటుంది. సో ఏమిటయ్యా అంటే సత్వగుణం. సత్వగుణం అనగానే మనం మంచి మంచి లక్షణాలు సత్వగుణం ప్రధానంగా ఉంటారు వీళ్ళందరూ దేవతలు. అలాగే ఆ రజోగుణం ప్రధానంగా ఉంటారు, తమో గుణం డామినెంట్ గా ఉంటారు ప్రముఖంగా రాక్షసులు వాళ్ళు. ఇలాంటి సెగ్రిగేట్ చేస్తాం. వీళ్ళందరూ విడివిడిగా లేరు. నీలోనే సత్వగుణం ఉంది, నీలోనే రజోగుణం ఉంది, నీలోనే తమోగుణం ఉంది. అంటే మనం ఇక్కడ మోడర్న్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటాం. ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ అండ్ సెన్సిటివిటీ. మీరు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ 3 ఉంటాయి. వీటి కాంబినేషన్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ 3 ఉంటాయి. ఈ 3 ఉంటాయి. నీ చేత ఏదైనా పని చేయించాలంటే ఏం చేస్తారు? అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు ఈఎస్ని ట్రిగర్ చేస్తారు. ఈఎస్ని ట్రిగర్ చేసి నీ చేత కొనిపించేస్తారు. ఈఎస్ని ట్రిగర్ చేసి నీ చేత పని చేయించేస్తారు. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అది, ఈఎస్ని ట్యాప్ అవుట్ చేయడం అనేది. సో ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్, ఎం సెంటర్, దీస్ ఆర్ ద 4 సెంటర్స్. ఈ సెంటర్స్ మైండ్ లో గుర్తుండాలి. ఈ సెంటర్స్ అబ్జర్వ్ చేయడం రావాలి. అంటే ఈ క్షణంలో నేను ఐ సెంటర్ డామినెంట్ గా పనిచేస్తుందా? 3 పనిచేస్తుంటాయి, కానీ ఈ సెంటర్ డామినెంట్ గా పనిచేస్తుందా, ఎస్ సెంటర్ డామినెంట్ గా పనిచేస్తుందా, ఏ సెంటర్ డామినెంట్? ఇలా ఈ మూడింటిలోనే డామినేషన్ ఉంటుంది. ఎం సెంటర్ అంటే చిన్న మ్యాథమెటికల్ టీచర్ అండి, క్యాల్కులేషన్ చేసి దీనికి ఈ పని ఈ కెపాసిటీతో చేయాలి అని చెప్పేది అంతే. సో ప్రతి ఏ థాట్ వచ్చినా, ఏదైనా నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నా ఈ ప్రపంచంతో కానీ నీతో కానీ, ఈ స్టేజెస్ మారిపోతుంటాయి. ఒకప్పుడు ఐ సెంటర్ లో ఉంటావు, ఒకప్పుడు ఈ సెంటర్ లో డామినేషన్ ఉంటావు, ఒకసారి ఈ ఎస్ సెంటర్ డామినేషన్ ఉంటావు, ఒకసారి ఈ సెంటర్ డామినేషన్. 24 గంటలు నువ్వు మారుతుంటావు. అట్లీస్ట్ దాని ముందు కాన్షియస్ లో అబ్జర్వ్ చేయడం రావాలి. నువ్వు కాన్షియస్ లో అబ్జర్వ్ చేస్తుంటే నువ్వు దాని మీద నీకు రెగ్యులేషన్ వస్తుంది. మనం కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తుంటాం.
కంట్రోల్ చేయటం వేరు, రెగ్యులేట్ చేయటం వేరు. సో రెగ్యులేషన్ వస్తుంది, బట్ అబ్జర్వ్ చేయకపోతే నువ్వు ప్రవాహంలో కొట్టుకుపోతుంటావు. ప్రవాహాన్ని అబ్జర్వ్ చేస్తే ఏ డైరెక్షన్లో నువ్వు ఈత కొట్టాలి, ఇప్పుడు ఎలా బయటపడతావు అనేది ఆలోచిస్తావు. సో ప్రవాహంలో కొట్టుకుపోతుంటే ఏంటి, అదే మన ప్రవాహంలో కొట్టుకుంటాం అనేటువంటిది అనమాట. సో వీటిని అబ్జర్వ్ చేయటం అనేది ఒక మనం కుదరకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తుంటే ఐ సెంటర్ ప్రిడామినెంట్ ఉన్న ఈ శిక్షణలో అట్లీస్ట్ ఆ సన్నివేశం అయిపోయిన తర్వాత అయినా సన్నివేశం అవుతున్నప్పుడు అయిపోయిన తర్వాత గుర్తుపట్టడం వల్ల ఉపయోగం లేదు, కానీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో డైరీ పెట్టుకొని ఆ డైరీలో నువ్వు ఈ ఓవరాల్ డే సమ్మరీలో ఇవాళ 60% నేను ఈ సెంటర్లో ఆపరేషన్లో ఉన్నాను, 20% దీంట్లో ఉన్నాను, ఇలాగా జస్ట్ రఫ్గా యూ కెన్ గెట్ ఇట్. అలాగే సూపర్ బజార్కి వెళ్ళావు లేదా రోడ్డు మీద వెళ్తున్నావు, ఈ కనబడుతున్న వస్తువులు షాపులో కనబడుతున్న ఐటమ్స్ నిన్ను ఐ సెంటర్ ట్రిగర్ చేస్తున్నాయా, ఈ సెంటర్ ట్రిగర్ చేస్తున్నాయా, ఎస్ సెంటర్ ట్రిగర్ చేస్తున్నాయా, ఈ అబ్జర్వేషన్ చేయొచ్చు. చేస్తుంటే నువ్వు సెంటర్స్ ని ఐడెంటిఫై చేస్తావు. సో ఇది ఎక్స్పెరిమెంటల్ పార్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుదాం.